దగ్గర మన దాడులు మైనపైన జరుగుతున్నది. అది రోహింగ్యా రూపంలో. రోహింగ్యా రూపంలో మనకు చాలా ఖతరా ఉన్నది, చాలా డేంజర్ ఉన్నది. వీటిని తప్పించుకోవాలా. రోహింగ్యాలని ఇక్కడ హైదరాబాద్కి రానియొద్దు. కలకత్తాలో వస్తున్నారు. కలకత్తాని స్థావరంగా చేసుకొని హైదరాబాద్కు సాగిస్తున్నారు. ఇటువంటి వాళ్ళ పని మనమే చెప్పాలా. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎక్కడో ఉంటారు, మన గుండెలల్లో ఉంటారు. ఏమన్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే విష్ణు ఎక్కడో నిలవాడు, మన గుండెలలోనే ఉంటాడు. మన గుండెలో పట్టి ఒక విష్ణు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, శివుడు ఉంటాడు. వీళ్ళని వెలికి తీసి ప్రతి ఒక్కడు అప్పుడు ఒక్కొక్కడే అవతార పురుషుడు పుడుతాడు. అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరు అవతార పురుషుడు అయిపోవాలి. ఇటువంటి బాంగ్లేయులని తరిమి కొట్టాలి. జై శ్రీరామ్. ఏదైతే గతంలో బ్రిటిష్ వారు రజాకారులు జరిపినటువంటి దౌర్జన్యం మన కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నటువంటి విషయం. భారతదేశంలో ఉండేటటువంటి హిందువులందరూ కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అత్యాచారాలకు తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరందరూ కూడా స్వాగతం పలుకుతూ దీన్ని కొనసాగించవలసింది, దీన్ని ముందుకు నడిపించవలసింది. దీనికి మార్గదర్శనం యువకులే, మీరే. మన చేతుల్లోనే ఉన్నది. సనాతన ధర్మాన్ని మనము రక్షించుకొని ముందుకెళ్దాం. హిందువుల ఐక్యతను పాటిద్దాం. భారత్ మాతాకి. గత అనేక రోజుల నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఒక అరాచక శక్తులు, మతోన్మాద శక్తులు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఒక పథకం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేసి హిందువులను ఏ రకంగానైనా కూడా అక్కడి నుంచి తరిమి కొట్టాలనేటువంటి ఒక కుతంత్రంతో ఈరోజు జరుగుతున్నటువంటి ఒక చర్యలను ప్రతి ఒక్క హిందువులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనా ఈరోజు ప్రతి ఒక్క హిందువు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను మరి తప్పకుండా మనము దాన్ని తిప్పి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది. వారికి మద్దతు కూడా తెలుపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి హిందూ ఐక్య వేదికను నేను మరొకసారి అభినందిస్తా ఉన్నా. మరి నన్ను పిలిచి స్వాగతించినందుకు కూడా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జాగృతంగా ఈరోజు బంగ్లాదేశ్కి వచ్చింది, రేపు భారతదేశానికి వస్తుంది, అలాగే నీ గల్లీలోకి వస్తుంది, నీ ఇంటికి కూడా వస్తుంది. కాబట్టి మీరు జాగృతం కావాలా. ప్రతి ఇంటి నుంచి ఒక శివాజీ మేల్కొనాలా, శివాజీ తయారు కావాలా. అలాగైతేనే మనం రేపటి హిందూ సమాజాన్ని కాపాడుకోగలుగుతాం. ఏదైనా సరే ఇంటి నుంచే మొదలు కావాలా. మన ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ధర్మం బాగుంటుంది. ఆ ధర్మాన్ని నమ్మేటువంటి వారసులం హిందువులం. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆ కాండని చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, పాపాన్ని చూస్తున్నాం. పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే మన పూర్వీకులు మనకు కొన్ని శక్తులు ఇచ్చారు. ఆ శక్తులను మనం వంట పట్టించుకోవాలి. ఝాన్సీ రాణి చేతిలో కత్తులను తయారు చేద్దాం. అప్పుడే మన యొక్క హైందవ సమాజాన్ని కాపాడుకుంటాం. పక్కన బంగ్లాకు వచ్చింది, భారతదేశానికి వస్తే చూసుకుందామంటే కాదు. నరేంద్రుడు ఉంటాడు పోతాడు, యోగి ఉంటాడు పోతాడు, కానీ శాశ్వతంగా ఉండేది హైందవ ధర్మం, భగవా జెండా. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. కాబట్టి మనం తప్పకుండా ఒక్కొక్కరం ఒక శివాజీలను తయారు కావాలి, ఒక సావర్కర్లను తయారు కావాలి, 100 మంది సావర్కర్లను తయారు చేయాలి. కాబట్టి ఈ యొక్క హిందూ జాగృతం ఈరోజు అయింది. సమాజంలో ప్రతి బస్సులో జాగృతం కావాలని కోరుకుంటూ భారత్ మాతాకి. బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ కుక్కల్లారా, ఈరోజు మా ఇండియా హిందువులందరూ కూడా ఏకతాటిపై ఈరోజు మీరు చేసిన అరాచకాలన్నీ కూడా మేము చూస్తున్నాము. బిడ్డల్లారా, మా యొక్క భారతదేశం హిందువుల 3వ కన్ను తెరచక ముందే మీరు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న
హిందువులని కాపాడాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మనమందరం కూడా ఇలాంటి వేదికలపైన మనం ఒకటై ఏ పిలుపునిచ్చినా, ఏ నాయకుడు పిలుపునిచ్చినా హైందవ ధర్మం కోసం మనందరం కూడా ఒక్కతాడిపై వచ్చి పోరాడి మన హిందుత్వాన్ని ముంగడు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై మరియు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఒక శాంతియుత ర్యాలీ హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపు తరపున దేశవ్యాప్తంగా హిందువులలో స్పందన కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, హిందూ మహిళల్ని అక్కడ రేప్ చేస్తున్నారు. రేప్ చేసినటువంటి వీడియోలు మనము వాట్సాప్లో చూస్తున్నాము. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలు ధ్వంసం జరిగాయి. ఇస్కాన్ దేవాలయాల్ని ధ్వంసం చేశారు, కాళీమాత దేవాలయాల్ని ధ్వంసం చేశారు, హిందూ విద్యార్థుల్ని చంపివేశారు. బిల్డింగుల పైనుంచి హిందూ విద్యార్థులు తాళలేక పైనుంచి పడిపోయి చనిపోతున్నటువంటి అంశాలు మనకు వాట్సాప్ వీడియోల్లో, టీవీల్లో కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే గత ఒక 35 సంవత్సరాల క్రితము కాశ్మీర్లో హిందువులని నరకయాతన పెట్టి రాత్రికి రాత్రి 1989లో కాశ్మీర్ నుంచి హిందువులను తరిమివేశారు. అట్లాగే బంగ్లాదేశ్లో 30% ఉన్నటువంటి హిందువులు 1970లో 30% ఉన్న హిందువులు ఇప్పుడు 9% పడిపోతే ఆ 1.5 కోట్ల మంది హిందువులను కూడా బంగ్లాదేశ్ నుంచి తీసేసి అక్కడి నుంచి హిందువులు లేనటువంటి ఒక భూభాగాన్ని తయారు చేయాలనేటువంటి మతోన్మాద శక్తులు, ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు మతోన్మాద శక్తులని. ఏమిటి ఆ మతోన్మాద శక్తులు? అవి మనం ప్రశ్నించాలి. ఇక్కడ ఉన్నటువంటి మన రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ ప్రదేశాల్లో అంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో హిందువుల యొక్క ఈ దైన్య స్థితికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాలి. 1947లో మనకి వాళ్ళ భారత్ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ సందర్భంగా 77 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ 77 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం ఎట్లా వచ్చింది? స్వాతంత్రం వచ్చిందంటే ఇవాళ బంగ్లాదేశ్లో చూస్తున్నటువంటి పరిస్థితులకి కొన్ని వేల రెట్లు అఘాయిత్యాలు జరిగినాయి. ఈ విషయానికి హిందూ సమాజం కోపంతో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు. ఇవాళ అటువంటి ఒక ప్రదర్శన ఇక్కడ మనం చేస్తున్నాము. శాంతియుత ర్యాలీ ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ రాక్షసులకు మాత్రం వ్యతిరేకము. భారతదేశంలో హిందువులు రాక్షసత్వానికి వ్యతిరేకము. రాక్షసత్వం ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ రాక్షసత్వాన్ని ఎదిరించేటువంటి శక్తిగా భారత మాత వెనుక ఉండేటువంటి ఒక హైందవ శక్తిగా మనమందరం నిల్చోవాలి. భారత్ మాతా కీ 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 జై శ్రీరామ్.
ये सोसाइटी का जितना भी हिंदू बंधु है, सभी खबरें हैं, उन सभी से गुजारिश करता हूँ कि आप सभी मेरे हिंदू बंधुओं के समर्थन में बाहर आइए, वरना वो दिन दूर नहीं जब कश्मीर ये इशू आता करना चल रहा है, सभी को एक होना है और जिस तरीके से बांग्लादेश के लोगों को बचाते आए हैं, हमारी भी रक्षा के लिए हमें एक प्रयास करना होगा। जय श्री राम, जय श्री राम। ఇవాళ 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాం. కానీ స్వాతంత్రం ఎట్లా వచ్చింది? 1947 ఆగస్టు 14 నాడు మన దేశం రెండు ముక్కలైపోయింది. ముస్లింలకి ముస్లిం దేశం, హిందువులకి హిందూ దేశం అనే నినాదంతో పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు జరిగింది. ఆనాడు ఏర్పాటు ఇట్లా జరుగుతుందని అంతకంటే 30 సంవత్సరాలకు పూర్వమే 1920లోనే హెడ్గేవార్, తర్వాత సావర్కర్, తర్వాత తిలక్, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పటి వాళ్ళందరూ గుర్తించారు. ఖిలాఫత్ అని ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఖిలాఫత్ ఉద్యమం ఏంటంటే ఖలీఫాయే మాకు నాయకుడు, ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు మాకు నాయకులు కారు అనేటువంటి ఉద్యమం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ ఖలీఫాయే నాయకుడని. కానీ భారతదేశంలో మనము ఖిలాఫత్ని కాదు, మనమంతా భారతీయులము అని ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ రాజ్యాంగము, ఈ వ్యవస్థ అంతా మనకు తెలుసు. కానీ ఆ ఖిలాఫత్ ఉద్యమం కారణంగా దాని పరిణామమే ఈ పాకిస్తాన్ ఏర్పాటు. పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాను, ప్రస్తుతం బంగ్లాదేశ్, ఈ రెండు కూడా కలిపి పాకిస్తాన్గా ఏర్పడ్డాయి. అప్పుడు ఇవాళ మనం చూస్తున్నటువంటి సంఘటనలకి కొన్ని వేల రెట్లు అంతకంటే ఘోరమైన కృత్యాలు జరిగినాయి. దాదాపు 60 లక్షల మంది హిందువులు పాకిస్తాన్ నుంచి తరిమివేయబడ్డారు. ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ జిహాదీ మత బౌద్ధ్యాన్ని ఆపే శక్తి కేవలము హిందువులకి మాత్రమే ఉన్నది, హిందూ దేశానికి మాత్రమే ఉన్నది. ఈ హిందూ దేశము, ఈ భారతదేశంలో మానవులు సజీవంగా ఉండాలంటే, ప్రపంచంలో మానవులు బతికి ఉండాలంటే, ప్రపంచంలో భవిష్యత్తుకి మానవులు ఉండాలంటే దానికి ఏకైక మార్గము హిందూ ఐక్యత. హిందూ ఐక్యతలో ఇవాళ ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొంటున్నటువంటి ఈ హిందూ సంఘాల ఐక్యత వేదిక పిలుపు మేరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ఈ స్వాతంత్ర దినం యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకోటి చిన్న సూచన ఉంది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరిహర తిరంగా అనే యాత్ర పెట్టారు. మనం కాదిర్బాగ్ నుంచి మోటార్ బస్ నుంచి కాచూడ వరకు ఉంటుంది. సాయంత్రము అందరు పాల్గొని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ ఐక్యవేద సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ, అట్లనే పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు, ఇక్కడ వచ్చిన పెద్దవారికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్.